యూఎస్‌లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా ట్రాప్ అయితున్నారంటే, ఇక్కడ అక్కడ బీటెక్ కంప్లీట్ కాగానే అమెరికాలో ఏదో ఉంది అక్కడికెళ్తే ఫాస్ట్‌గా సంపాదించొచ్చు, ఫాస్ట్‌గా డెవలప్ అవ్వచ్చు అని పేరెంట్స్ అట్‌లీస్ట్ ఒక్కడైనా అక్కడికెళ్తే ఫ్యామిలీలో వాళ్ళ కరెంట్ ఫ్యామిలీ అండ్ ఫ్యూచర్ జనరేషన్ లైఫ్‌కి డెవలప్‌మెంట్‌కి అన్నిటికి యూజ్ అవుతుంది. అట్లనే ఈ ఒక్కడెళ్ళి అక్కడ సంపాదిస్తే వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి సపోర్ట్ చేయొచ్చు అని వాళ్ళకున్న ఆ కొంచెం ఆస్తులో లేకపోతే ఏదో ఒకటి అమ్మేసి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ గోల్డ్ ఏదో ఒకటి అమ్మేసి వాళ్ళని కష్టపడి యూఎస్కి పంపిస్తున్నారు. వాళ్ళు అంతకంటే కష్టాలు పడి కాలేజీలో పార్ట్ టైం జాబ్స్ చేసి కంప్లీట్గా మాస్టర్స్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి ఓపీటీ వస్తుందో లేదో తెలియదు. ఒకవేళ ఓపీటీ ఏదో ఒక రీజన్తో రిజెక్ట్ అయ్యి వాళ్ళు ఇండియాకి వెళ్తే వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పటి నుండో ఉన్న ఆ లెఫ్ట్ ఓవర్ ఆస్తి ఏదైతే అమ్మేసి నీకు పెట్టి ఉన్నారో అది మొత్తం పోతుంది. అంటే మళ్ళీ జీరోతో రీస్టార్ట్ అవుతుంది. సో ఒకవేళ ఎంఎస్ అయిపోయిన తర్వాత జాబ్ రావాలన్నా చాలా కష్టము. ఓపీటీ 1 ఇయరే ఉంటుంది. ఫస్ట్ 1 ఇయర్ ఓపీటీలో 3 మంత్స్లో జాబ్ రాకపోతే అదొక ప్రెషరు. అక్కడ వచ్చినా మళ్ళీ ఎక్స్టెన్షన్ వస్తుందో లేదో తెలియదు. అండ్ అక్కడ నుండి మళ్ళీ H1B గ్యారంటీ లేదు ఇప్పుడున్న కాంపిటీషన్ ఆఫ్ 4 lakhsలో. సో వీటన్నిటి మధ్యలో మెంటల్ ప్రెషరు, ఫీజు, పార్ట్ టైం జాబులు, ఇండియా నుండి స్ట్రెస్, వాడు ఏదో కష్టపడి ఎంఎస్ అయిపోయి ఒక జాబ్ కొట్టగానే ఇండియా నుండి ప్రెషర్ స్టార్ట్ అవుతుంది. మనం లోన్ తీసుకున్నదో లేకపోతే మనం భూమి అమ్మేసినాం కదా ఆ భూమి రిటర్న్ కొనుక్కోవాలనో ప్రతి నెల అడుగుతూ ఉంటారు ఫ్యామిలీ నుండి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒకడైనా అక్కడికి వెళ్తే మనం బాగుపడతామనే మేజర్ ఇంటెన్షన్ తోటి పంపించుంటారు. సో ఎవ్రీ మంత్ నువ్వు సంపాదించిన దానిలో నీ ఖర్చులు పోయిన తర్వాత మిగతా మొత్తం ఇండియాకే పంపిస్తుంటావు. ఆ తర్వాత సో ప్రతి నెల అదే సిచ్యువేషన్ జరిగిపోతుంది. నువ్వు ఒకవేళ 23 ఇయర్స్ నుండి ఎంఎస్ కంప్లీట్ చేసిన అక్కడ నుండి 28 ఇయర్స్ వరకు 5 ఇయర్స్ పెళ్ళి చేసుకోకముందు నువ్వు సంపాదించిందంతా ప్రతి నెల ఇండియాకి పంపించిన అక్కడ ఇంకా సరిపోవు. నీకు పెళ్ళైన తర్వాత కూడా అదే పరిస్థితి క్రియేట్ అవుతుంది. నువ్వు మళ్ళీ సంపాదించి పంపిస్తూనే ఉండాలి. ఒకవేళ నీకు ఎంత జీతం వస్తుందని నువ్వు చెప్పినా వాళ్ళ దృష్టిలో వాళ్ళు అంతకంటే డబుల్ త్రిబుల్ వస్తుందనే మైండ్ సెట్తోనే ఉంటారు. నీ ఖర్చులు ఏమున్నాయి, నీ శాలరీ ఎంత అంటే ఒక 5 లక్షలు 6 లక్షలు అని చెప్తే వాళ్ళ దృష్టిలో నీకు 5-6 లక్షలు వస్తుంది అనేది మాత్రమే ఉంటుంది. కానీ దానిలో 4.5 లక్షలు కాస్త నీకు నీ ఖర్చులకి నీ ఫ్యామిలీ మెయింటెనెన్స్కి వీటికే అయిపోతుంది అని మాత్రం వాళ్ళ మైండ్లో ఉండదు.